బొట్టు గురించి ఎవరో రాశారు, పెట్టుకోవచ్చా అని రాశారు. ఆల్రెడీ చాలాసార్లు చెప్పామమ్మా, అది మీ వ్యక్తిగతం అని. కరెక్ట్. అలంకరణ వరకు ఉన్నంత వరకు ఏ అలంకరణ ప్రాబ్లం లేదు, అది మీ వ్యక్తిగతం. దాని వెనుక పెట్టుకుంటారా పెట్టుకోరా మీ వ్యక్తిగతం. దాని వెనుక మతపరమైనటువంటి సింబల్స్ ఉంటే తప్పకుండా పెట్టుకోవద్దు, అంతే. ఇది నా అభిప్రాయం. మతపరమైనటువంటి సింబల్ అయితే పెట్టుకోవద్దు, అలంకరణ వరకు అయితే మీ వ్యక్తిగతం. అది కూడా మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. ఖచ్చితం అని ఏమీ లేదు. పెట్టుకున్నా చెప్పేది లేదు, పెట్టుకోవద్దని చెప్పి పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం, అది దేవునికి సంబంధం లేదు, మీ వ్యక్తిగతం. కొన్ని ఇప్పుడు మీ ఇంటికి ఏ కలర్ పెయింట్ వేయించుకోవాలి, బైబిల్ ఏం చెప్తుందని అడిగారు అనుకోండి, మేము వెళ్ళి ఆ కాల్లో దూకాలి, అంతే కదన్నా. లేదు లేదు, తెల్ల బట్టలు ఆయన వేసుకుని చెప్తే తెల్లగా వేసుకోమని చెప్తాడు. సో ఇంకో కొన్ని ప్రశ్న, బ్లాక్ కలర్ శారీ కట్టుకోవచ్చా, ఇది ఒకటి అడుగుతుంటారు కొంతమంది. ఇప్పుడు బ్లాక్ కలర్ అనేది సాతానుకు సాదృశ్యమని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ అదే కనుక నిజమైతే మీరు అందరూ గుండ్లు కొట్టించుకోరండి వెళ్ళి. ఒక బ్లాక్ కలర్ గురించి ఒక మాట చెప్తాను వినండి. ప్రపంచంలో ఉన్నటువంటి 4 శతాబ్దాల వరకు, 4 centuries వరకు క్రైస్తవ పాదిరులందరూ బ్లాకే వేసుకునేవారు. బైజాంటీన్ ఎంపైర్ కానివ్వండి, ఇరానియన్ కానివ్వండి, ఇరాకీ కానివ్వండి, లేకపోతే సిరియాక్ కానివ్వండి, అరబిక్ కానివ్వండి, దాన్ని ఏమంటారు, ఈ స్కిజం అంటే చర్చ్ సగం విడిపోనంత వరకు ఈస్ట్ అండ్ వెస్ట్, ఈస్ట్ బ్లాక్ వాడటం మొదలుపెట్టింది, వెస్ట్ అంటే రోమ్ వైట్ వాడటం మొదలుపెట్టింది. అంతకుముందు అందరూ బ్లాకే. బ్లాక్ కలర్ పైనుంచి కింది వరకు నిలువుటంగి వేసుకున్న వాళ్ళనే పాదిరి అని పిలిచారు, ఫాదర్ అని పిలిచారు. ఓకే, సో బ్లాక్ మనకు వ్యతిరేకం కాదు. మనం కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల నుంచి బ్లాక్ మన గురువుల యొక్క రంగు. అది ఈ రోజుకు కూడా సిరియన్ ఆర్థడాక్స్ చర్చ్, బైజాంటిన్ ఆర్థడాక్స్ చర్చ్, అసిరియన్ ఆర్థడాక్స్ చర్చ్, గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్, వీళ్ళందరూ బ్లాకే వేసుకుంటారు. బొట్టు పెట్టుకోవడం తప్పు కానప్పుడు వినూత్నక్క, కాంతికళక్క ఎందుకు పెట్టుకోవట్లేదు? ఎవరు చెప్పాలి? ప్రవీణ్ పగడాల్ గారు చెప్పాలి, మేము చెప్పాలి. ఇప్పుడు జీన్స్ వేసుకోవడం తప్పు కానప్పుడు వినూత్నక్క, కాంతికళక్క జీన్స్ ఎందుకు వేసుకోవట్లేదని అడిగినట్టుంది. ఇది ఏం చెప్తున్నాం, మీరు ఎవరు వ్యక్తిగతం వాళ్ళది. నేను చెప్తాను. యాక్చువల్గా నేను కొన్నాళ్ళ క్రితం పెట్టుకునేదాన్ని, నా వీడియోస్లో కూడా బొట్టు ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ఒక యజుబేలను చూసినట్టు చూసేవారు అనమాట. ఈ ఎవర్రా మీరంతా బ్యాచ్. సో అంటే కేవలం బాడీ మీద ఒక చిన్న మార్పే నువ్వు చేసుకోలేకపోయావు, వాక్యం చెప్పడానికి ఎట్లా సరిపోతావు అనే ఆలోచన, అది నన్ను కొంచెం ఆలోచింపజేసింది. సో నేను బొట్టు పెట్టుకోకపోతే ఇష్టం ఉన్నా లేకపోయినా కిందున్న వాళ్ళు ఎలా అయినా స్వీకరిస్తారు, లేకపోతే లేదు. కానీ మెయిన్ ప్రాబ్లం ఎవరితో? నాకు మా హస్బెండ్తో, నా భర్తతో. ఆయనకే అభ్యంతరం లేనప్పుడు నేను బొట్టు తీసేసేయడం నాకేంటి సమస్య? క్షేమకరంగా వెళ్ళాలన్న ఆలోచనతోటి నేను బొట్టు తీసేసా. ఇక్కడ ఆ టైంలో అన్నయ్య కూడా నాకు చెప్పారు, వద్దమ్మా. పాయింట్ చెప్తాను వినండి. పెట్టుకోకపోవడం అనేది ఏదైతే ఉందో, అన్నయ్య ఇందాక ఒక మాట చెప్పారు. అంటే దాన్ని ఒక ఆరాధనా భావంతో కానీ, లేకపోతే ఇది ఒక సింబాలిక్గా కానీ మేము మెయింటైన్ చేస్తున్నామంటే దాన్ని ఎవ్వరూ సపోర్ట్ చేయరు. అప్పుడైతే వద్దనే చెప్తారు. కానీ అలంకరణలో భాగంగా రకరకాలు వచ్చేసాయి. స్టిక్కర్స్ చిన్నవి ఉంటాయి, కొన్ని ఏమో మెరుపులు లాంటివి ఉంటాయి. అవి ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో పెట్టుకుంటారు. అవి జస్ట్ మేమేదో కొంచెం అందంగా కనబడడానికి ఏదో చేసుకుంటున్నాం అంటే అది మీ వ్యక్తిగతం. మేము దాని మీద బలవంతం చేయకూడదు. ఇది చెయ్యండి అని చెప్పకూడదు, చేయకూడదని చెప్పకూడదు. ఇప్పుడు పౌడర్ రాసుకోకూడదని ఎందుకు అడగరు మీరు? అడుగుతున్నా. ముఖం మీద రాసుకునేది కదా, బొట్టు ఇంకా ఒక చోటే ఉంటుంది, ముఖం అంతా ఉంటుంది కదా. ఇది అడగరు. తలకు రంగు వేసుకోకూడదు ఎందుకు అడగరు మీరు? అది తప్పది. ఇప్పుడు అలా అనుకుంటే ముస్లిమ్స్ ఎవరు కూడా బొట్టు పెట్టుకోరు అమ్మాయిలు. అంత మాత్రాన హీరోయిన్స్ అసలు బొట్టులే పెట్టుకోరు. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, ఇంకేమైనా కోలీవుడ్, ఇంకేమైనా వుడ్లు ఉంటే ఆ వుడ్లు ఎక్కడ మనకి ఏం కనబడవు, బొట్లు కనబడవు. మరి వాళ్ళందరూ క్రైస్తవులు అనాలా? అనకూడదు. సో దీని అసలు ఇష్యూయే కాదు. బొట్టు తీసేయడం అనేది నా వ్యక్తిగతం, మీ వ్యక్తిగతం. నాకు ఇష్టమైంది నేను తీసేసాను, అంతే. అది మీ వ్యక్తిగతం. బొట్టు పెట్టుకుంటే కళగా ఉంటది మొహం, కాకపోతే నాకు వద్దు. అది నా సమాజంలో నా ప్రభు కోసం, అది మీ వ్యక్తిగతం, మీకు ఇష్టమైతే ఉంచుకోండి. కానీ అన్న చెప్పినట్టు ఒక పాయింట్ లో మాత్రం నేను అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక ఆరాధనా భావాలతో కానీ, లేకపోతే
దాని ద్వారా మేము ఏదో సింబాలిక్గా పలానా వాళ్ళ కోసం పలానా విషయంలో పెట్టుకుంటున్నాం అని చెప్పడం కానీ, సో దాన్ని ఆ ఆరాధనా భావం మీ హృదయంలోకి వస్తే కనుక తప్పది. అందుకే అది నిషేధం కావచ్చు. కానీ మీరేదో సింబాలిక్గా లేదా ఏదో అలంకరణ కోసం ఏదో సరదాగా మామూలుగా లేదా మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల. ఒక్క మాట అన్నయ్య, నేను అడ్డుకుంటున్నాను. ఈ బొట్టు తీసేయడం అనేది చాలా కుటుంబాలలో పెద్ద సమస్య. అలాంటి వాళ్ళు పెట్టుకోండి. భర్తలు ఒప్పుకోరు, అత్తమామలు ఒప్పుకోరు. అలాంటి వాళ్ళు పెట్టుకోండి. నాకు ఆ సమస్య లేదు. యాక్చువల్గా మా నాన్నగారు, అన్నయ్య వాళ్ళు, మా మేనల్లుళ్ళు అసలు ఎందుకు తీసేసావు నువ్వు వద్దన్నారు. కానీ నా భర్త నన్ను సపోర్ట్ చేశారు. ఆయన ఓకే నీ ఇష్టం అన్నారు. నేను హ్యాపీగా తీసేసాను. మీరేదో అంటున్నారు. కాంతికళ గారే పెట్టుకోలేనప్పుడు ఇప్పుడు కాంతికళ గారు గుండు చేయించుకుంటే మిమ్మల్ని గుండు చేయించుకోమంటారా? పాయింట్ అది అడగండి. ఇప్పుడు కాంతికళ గారి ప్రాబ్లం ఏంటో ఆవిడ చెప్పింది. ఈ ఒక్క చిన్న కారణంతో చాలా మంది సత్యానికి దూరం అవుతున్నారట. సో సత్యానికి దూరం చేసే క్రమంలో నేను మాంసం తినడం మానేస్తాను. ఎగ్జాక్ట్లీ అదే విధంగా నేను సత్యానికి దూరం చేయడం నాకు ఇష్టం లేదు కనుక నేను కొన్ని వదిలేసుకుంటాను. నా ఇష్టం, నా వ్యక్తిగతం అనుకుని ఆవిడ పోతుంది. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్తా. కొంతమంది కొన్ని సందర్భాల్లో పెట్టుకుంటారు స్టిక్కరు, కొన్ని సందర్భాల్లో తీసేస్తారు. దాన్ని వేషధారణ అంటారు. అది వేషధారణ ఎట్ట అవుతుంది? అది ఎలా వేషధారణ అవుతుంది? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు ఒక రకం డ్రెస్ వేసుకుంటారు, కొన్ని సందర్భాల్లో వేసుకోరు. పెళ్ళికి వెళ్తున్నప్పుడు పట్టు చీర కట్టుకెళ్ళండి చూద్దాం. వెళ్తారు కదా, బాగుందా? ఇప్పుడు దినానికి వెళ్తున్నప్పుడు అదే పట్టు చీర కట్టుకుని వెళ్ళండి. ఇప్పుడు చావుకి వెళ్ళేప్పుడు డ్రెస్ ఎలా 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 వేసుకెళ్తాం మనం? పాతది ఏదో కట్టుకొని సాడ్ ఫీల్ కనబడాలి ముఖంలో. ఉన్న పౌడర్ కూడా తుడిచేసి ఏదైనా మేకప్ ప్యాన్ ఉంటే చెరిపేసి జుట్టు కొంచెం ఇలా చేసుకొని లేని కళ్ళు కాసుకొని అక్క అని వెళ్తాం గుమ్మం దగ్గర నుంచి. అది వేషధారణ. రాని కన్నీళ్ళు తెచ్చుకొని ఊరు అవతల నుంచి అరుచుకుంటూ అక్కడ దాకా మెల్లిగా ఆటోలో వచ్చినప్పుడు బాగానే వస్తుంది, ఆటో దిగేటప్పుడు బాగానే దిగుతుంది, ఆటోకి డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడ దాకా 50 ఏటి 20 చేసుకో అంటది. అన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం దగ్గర రాగానే ఏంటిది రైట్, కొంచెం దగ్గర రాగానే మొదలెట్టేస్తుంది. బావా అంటది అని పరిగెత్తుకొచ్చి మీద పడింది. అది వేషధారణ. కాబట్టి ఇప్పుడు ఒక చోటకు ఒక డ్రెస్ వేసుకెళ్తా, ఒక చోటకు ఒక డ్రెస్ వేసుకెళ్తా. అలాగే నీ ఇష్టమైతే బొట్టు పెట్టుకో, లేదప్పుడు తీసేయి. నీ బంధువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు పెట్టుకుంటే పెట్టుకో. అది కూడా అలంకరణలో భాగం, అంతే తప్ప దాని మీద ఏదో విశ్వాసాలని మాత్రం రుద్దితే మాత్రం వద్దు. దాని మీద ఏ విశ్వాసాలు లేవు, నీకు ఏ విశ్వాసాలు లేవు, దాని మీద నీకు ఆరాధనా భావం లేదు, ఏమీ లేదు. తలకి ఎలాగైతే రంగు వేసుకున్నా ఉంటే రంగు వేసుకో, ఇష్టం లేదా అలాగే తెల్లగా ఉంచుకో. అది నీ ఇష్టం, అది నీ వ్యక్తిగత. దాన్ని ఎవడో తప్పు పట్టడానికి సరిపోడు. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. కొన్ని విషయాల్ని మనం భూతత్వంలో చూసి కాంప్లికేట్ చేసుకున్నాం. నన్ను అడిగితే నేను అదే చెప్తాను. అనవసరంగా సీన్ క్రియేట్ చేసాం, అనవసరంగా వ్యర్థమైన వివాదాలు పెట్టుకున్నాం, అనవసరంగా పెంట చేసుకున్న ఆత్మలను దేవునికి దూరం చేసాం. ఎందుకు అనవసరమైన విషయాల మీద రాద్ధాంతాలు మనకి లోకు అవడం ఎందుకు? డెక్కన్ ప్రాంతంలో ఈ రోజు కూడా, డెక్కన్ ప్రాంతం అంటే హైదరాబాద్ మొదలుకొని పూణే వరకు ఉండే ప్రాంతం. ఆ ప్రాంతము మెథడిస్ట్ యొక్క ఫీల్డ్. ఏ విధంగా అయితే ఈ ప్రాంతం జీడిఎంకు అలాగే బ్యాప్టిస్ట్కు ఫీల్డ్, అలాగే ఆ ప్రాంతం మెథడిస్ట్కు ఫీల్డ్. మెథడిస్ట్ ఫీల్డ్లో వాళ్ళు బొట్టును అలౌ చేయటం కారణం చేత చాలా మందిని ప్రభు దగ్గరికి నడిపించారు. ఇది హిస్టరీ. ఇది హిస్టరీ. సూపర్. ఇండియన్ క్రిస్టియన్. నేను అదే చెప్తాను. కొంతమంది వ్యతిరేకించారు అన్న ఈ విషయంలో. ఇది కొత్త కాదు. ఇది మిసియోలాజికల్ ప్రాక్టీసెస్లో, అంటే మిసియోలాజికల్ అంటే క్రీస్తును వేరు సంస్కృతులకు పరిచయం చేసేటటువంటి మిషన్ యాక్టివిటీ. అందులో భాగంగా మెథడిస్టులు బొట్టును అలౌ చేసి కొన్ని వందల కుటుంబాలను ప్రభువులో కట్టారు. సో మెథడిస్ట్ సంఘాలు ఈ రోజుకు కూడా కర్ణాటక ప్రాంతం, తెలంగాణ ప్రాంతం, అలాగే అంటే డెక్కన్ ప్రాంతం ఎక్కడెక్కడైతే విస్తరించిందో, అలాగే మహారాష్ట్ర పూణే వరకు వీళ్ళందరూ బొట్లు పెట్టుకుంటారు. ఒక పాయింట్ అడిగారు కదమ్మా, బొట్టు తీసేస్తేనే మేము క్రైస్తవులు అని సాక్ష్యం ఇవ్వడం అంటున్నారు కదా. మరి మీ ఆయన గారు క్రైస్తవుడని ఎలా సాక్ష్యం ఇస్తున్నారు? అది కూడా పాయింటే కదా. ఇప్పుడు ఆడవాళ్ళకి బొట్టు తీస్తేనే క్రైస్తవులని సాక్ష్యం ఇచ్చినట్టు అంటే కనుక మరి మగవాళ్ళకి ఏం తీయాలి? అందుకని అది వద్దు. అనవసరమైన వివాదాలు రచ్చ చేయకుండా అన్న చెప్పినట్టు 1000 మందిని సత్యలోకి నడిపించారని చెప్తున్నప్పుడు మనం మంచి మనసుతో ఆత్మలు రక్షించి, ఆత్మల్ని దేవుని సన్నిధికి నడిపించి వారి హృదయాల్లో ఉన్న చీకటిని తీసేయాలి. వారి హృదయాల్లో అంతరంగంలో ఉన్న చెడ్డ తీసేసి వారిని రక్షణ వైపు నడిపించి నిత్య జీవితం వైపు నడిపించే క్రమంలో చిన్నవి భూతద్దాల్లో చూపించి ఎందుకు వారిని బాధ పెట్టాలి? ఇంకో విషయం కాంతికళ గారు చేసిన దాంట్లో అభినందనీయమైన మాట ఒకటి చెప్తాను. ఏంటంటే
వాక్య పరిచర్య చేయటానికి ఉదాహరణకు నాకు బొట్టు అడ్డం వస్తూ ఉందంటే నాకు వాక్యం ఎక్కువ, బొట్టు కాదు. అంటే మన ప్రాధాన్యతలు ఎక్కడున్నాయి? మన ప్రాధాన్యతలు అలంకరణ మీదన, యాక్సెప్టెన్స్ మీదన, లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు రిసెప్టివిటీ మీదన? ఈమె కోనుకుందేంటి, ఈమె ఎన్నుకున్నది ఏమిటి అంటే ఇదంతా సెకండరీ. నాకు వాక్యం నేను చెప్పేటప్పుడు అవతలి వాడి మనసు మూసుకుపోకూడదు, చూడంగానే మూసుకుపోకూడదు. కనీసం ఒక 10 మాటలన్నా వినాలి అని అంటే ఇది అడ్డం వస్తుందా, ఇది తీసేస్తా, నో ప్రాబ్లం. నేను వచ్చే ముందు అడిగాను, మన కార్ దిగంగానే మన ఆర్గనైజర్స్లో ఒకరిని, బ్రదర్ ఏంటి ఈరోజు డ్రెస్ కోడ్ అని అడిగాను. డ్రెస్ కోడ్ ఏంటి అని అడిగాను. ఎందుకు అడుగుతానంటే అది అడగాలి మనం. అంటే ఒకరు పిలిచినప్పుడు, ఒక చోటుకి వెళ్ళినప్పుడు మనం డ్రెస్ కోడ్ అడుగుతాం. ఏంటి డ్రెస్ కోడ్ అంటే మనం ఫుల్ వెళ్ళాలని కాదు. ఇది పాదిరి కాలర్, అంటే పాస్టర్స్ పెట్టుకునే కాలర్, ఇది ఎప్పుడు నా సూట్లో ఉంటుంది. ఎందుకంటే ఒక ఆర్డైన్డ్ మినిస్టర్గా నేను యాంగ్లికన్ లేకపోతే యాంగ్లికన్ ప్యారిష్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, ఓ వెర్ ఈజ్ యువర్ కాలర్ అంటే తీసి పెట్టుకోవడమే టక్కనే. సో ఇది నన్ను ప్రజల దగ్గరికి తీసుకెళ్తుంది, యాక్సెప్టబిలిటీ పెంచుతుంది అంటే ఇది వాడతాను. అక్కర్లేనప్పుడు తీసేస్తారు. ఇది అవసరం లేదా, జేబులో పెట్టుకుంటారు. సేమ్ డిటో. అర్థమైందా? ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్పారు, అన్న సూట్ వేసుకొని కూర్చుంటాడు అన్న, మీరు కూడా సూట్ వేసుకోండి అన్నారు. ఓకే, సూట్ తీసుకొని వచ్చేసాం. అవసరం లేదు. నేను లూథరన్ చర్చిలకు వెళ్తాను, బ్రదర్ మరి క్యాసెక్ వేసుకోవాలి, గౌన్ వేసుకోవాలి, నో ప్రాబ్లం, వేసుకుంటాను. నాకేం సిగ్గులేదు, శరం లేదు. కలుపుకుంటూ పోతున్నారు నిజంగా. చైనా దేశానికి కలుపుకొని పోవటం మాత్రమే కాదు, ఐఎమ్ అన్ ఆర్డైన్డ్ మినిస్టర్. నేను ఒక ఆర్డైన్డ్ మినిస్టర్ని, నాకు ఆ హక్కు ఉంది, నాకు అది వేసుకునే స్వతంత్రం ఉంది. వాళ్ళు నన్ను అలా వేసుకున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, నన్ను అలా చూడాలనుకుంటున్నారా, వేసుకోండి, వేసుకుంటాను. సూట్ వేసుకుంటే సూట్ వేసుకుంటాను, క్యాసెక్ కావాలంటే క్యాసెక్ వేసుకుంటాను. ఇది లేదు, అవసరం లేదని అంటే హ్యాపీగా టీషర్ట్లు వస్తాను. రైట్, కరెక్ట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం అంటే ఈ జరిగిన డిస్కషన్ అంతా పూర్తయ్యాక నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే విశాల దృక్పథాన్ని అలవరుచుకోండి. భక్తి జీవితంలో విశాల దృక్పథాన్ని అలవరుచుకోండి. ఒక మోస పద్ధతిలో ఇప్పుడు చూడండి, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటే ఇంకెప్పటికీ మనం మారలేం, ప్రశాంతత కోల్పోతాం. మానసిక ప్రశాంతత చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎదుటి వాళ్ళని జడ్జి చేస్తూ ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండిపోతే మీరు ఇంకెప్పటికీ మారరు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఎవరో బొట్టు పెట్టుకున్న అమ్మాయి ఎవరో కనబడద్దు మీకు, ఇంకా ఆమెను మీరు సాతాన్లా చూస్తారు. ఎప్పటికీ ఇంకా అదే ఫ్రీక్వెన్సీలో ఉంటారు మీరు. కానీ ఆమె వ్యక్తిగతం ఏంటి, ఆమె జీవితం ఏంటి, ఆమె భక్తి ఏంటి, ఆమె కుటుంబ పరిస్థితులు ఏంటి, ఆమెకు వెనక ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ మీకు అర్థం కావు. మీ దారిలోకి తెచ్చేసుకోవాలి బలవంతంగా అని చూస్తారు వాళ్ళని. సో వద్దు, ఇవన్నీ వద్దు. మనం ఎంత విశాల దృక్పథంగా ఉండాలంటే పాపానికి మాత్రమే వ్యతిరేకంగా పోరాడాలి మనం, అంతే.